క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? ఆయన నామంలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకొని లేచారా? లేవగానే యేసు వైపు చూడండి. ప్రభు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక, ఆశ్చర్య కార్యాలు చేయునుగాక, అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాదివారం అండి. ఈ సంవత్సరానికి మొదటి పునరుద్ధాన పరిశుద్ధాదివారం కాబట్టి ఈ సంవత్సరం తీర్మానం తీసుకున్నారు మీరందరూ. ఏ ఆదివారం నేను దేవుని సన్నిధిని మిస్ కాకూడదు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నేను గడపాలి, ఆయన ఆరాధించాలి అని తీర్మానం తీసుకున్నారు కదా. మీ తీర్మానాలు కట్టుబడి సమర్పించుకొని లేవగానే ప్రభుని స్తుతించి అందరి ఇంటిల్లు పాది సిద్ధపడి యెహోషువ అన్నట్టు నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని లేచి దైవ సన్నిధికి రండి. ప్రభు ఆశీర్వాదాలు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని మిక్కిలి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 2వ అధ్యాయం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. చూడండి, చక్కటి మాట మనం చదువుకుందాం. 3-4 వచనాలు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. 6వ వచనం కూడా చదువుకుంది. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకై ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యేసు ప్రభు ఈ సంవత్సరం మీ అందరినీ వర్ధిల్ల చేయునుగాక, మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక, మీ బిడ్డలను వర్ధిల్ల చేయునుగాక. ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. ఈరోజు మీ బిడ్డలను ఆయన వర్ధిల్ల చేయబోతున్నాడు, దీవించబోతున్నాడు, క్షేమాన్ని దయచేయబోతున్నాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయువాడు. మనం ఆరాధించే దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు. ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు? ఎవరిని వర్ధిల్ల చేస్తాడో చక్కటి మాట మనం చదువుకున్నాం. ఎవరైతే ఆయన యందు యథార్థంగా నడుస్తారో వారిని ఆయన వర్ధిల్ల చేయునో, వర్ధిల్ల చేయునో. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలోనే 28వ అధ్యాయంలో దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తా, అందరికి ఆశనండి, మేము వర్ధిల్లాలి, మా కుటుంబాలు వర్ధిల్లాలి, మా బిడ్డలు వర్ధిల్లాలి, మా ఇంట్లో అందరూ అందరూ ఆశపడతారు. కానీ దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడో దేవుని వాక్యంలో కీలకమైన ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు సామెతల గ్రంథంలో రాయబడ్డాయండి. ఒక 2 విషయాలే ఉదయకాలం చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, అతిక్రమాలు దాచిపెట్టేవాడు, పాపాన్ని దాచిపెట్టేవాడు జీవితంలో వర్ధిల్లలేడండి. హృదయంలో అతిక్రమాలు పెట్టుకొని, జీవితంలో అతిక్రమాలు పెట్టుకొని, కుటుంబంలో అతిక్రమాలు పెట్టుకొని, పాపాలు పెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వారు కనికరించబడతారు, వారు వర్ధిల్లుతారు, వారి కుటుంబాలు వర్ధిల్లుతాయని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను వర్ధిల్లాలి అంటే దేవుని ఎదుట ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసం 4వ తారీఖున దేవుని బిడ్డలకు ఒక మాట అడుగుదాం. ప్రభా, నీ ఎదుట నాకున్న అతిక్రమాలు, రహస్యమైన పాపాలు, నీకు విరోధంగా నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన చీకటిని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచయ్యా. నేను వాటిని ఒప్పుకుంటున్నాను. బైబిల్ అదే చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి దేవుని ఎదుట మన అతిక్రమాలు విడిచిపెడదాం, ఒప్పుకొని విడిచిపెడదాం, దేవుడు వర్ధిల్ల చేస్తాడు. రెండో మాట చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మరొక మాట 25 వచనం. పేరాశ గలవాడు పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఎవరైతే దేవుని యందు నమ్మకముంచుతారో, దేవుని నమ్ముతారో వారు వర్ధిల్లుతారు, వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి కదండి. అమెరికా దేశం వర్ధిల్లిన దేశాల్లో మొదటి స్థానం లేదు. ఎందుకో తెలుసా? ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే మాట. వారు దేవుని మీద నమ్మకం. మాకు దేవుని మీద అంత అపారమైన నమ్మకం. యేసయ్య మా కొరకు ఈ లోకానికి వచ్చాడు, మా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మా కొరకై తిరిగి రానయ్యున్నాడనే దేవుని మీద అపారమైన నమ్మకం కలిగి వారు నడుస్తున్నారు. కాబట్టి వారు వర్ధిల్లుతారు, వారు వర్ధిల్లారు కదండి. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న నీవు దేవుని నమ్ముతున్నావా? యేసు ప్రభువారు ఏ అద్భుతం చేసేటప్పుడు ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా అని అడిగి, ఎప్పుడైతే వాళ్ళు నమ్ముచున్నామయ్యా అన్నారో అప్పుడు వారిని బాగు చేశాడు యేసయ్య కదండి. గుడ్డివారి దగ్గరికి వెళ్ళి నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా? వాళ్ళు అన్నారు మేము నమ్ముచున్నాము అని. ఎప్పుడైతే వాళ్ళు అన్నారో ప్రభు వారిని పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. ఈ ఉదయకాలం యేసయ్య మీద నమ్మకం ఉంచుకోండి. యేసయ్య సంవత్సరం మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక, మీ కుటుంబాల గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. కాబట్టి దేవుడు ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. ఒకటి, అతిక్రమాలు దాచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. రెండవది, ఆయన నమ్మికించు వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. మూడవది, మనం చదువుకున్న వాక్య భాగంలో యథార్థంగా ఎవరైతే జీవిస్తారో యథార్థవంతులను వర్ధిల్ల చేయువాడు దేవుడు. ఈ ఉదయ కాలమున మిమ్మల్ని, మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక, క్షేమాన్ని దయచేయునుగాక, మంచి ఆయురారోగ్యాలతో, నూతన సంవత్సరాలతో, నూతన దీవెనలతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినమున లేవగానే ఉదయకాలం శుభోచనం ద్వారా మీ మాటలు వినుటకు ప్రభా మాకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆసక్తితో వచ్చిన నీ బిడ్డలను దీవించండి. ఈరోజు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మీరు వర్ధిల్ల చేసే దేవుడు అని విన్నాం. ఎవరైతే మీ సన్నిధిలో వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వారిని వర్ధిల్ల చేసే దేవుడవు. మీ యందు నమ్మికించు వారిని వర్ధిల్ల చేసే దేవుడవు. యథార్థంగా నడుచుకొని వారిని వర్ధిల్ల చేసే దేవుడు. అయ్యా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను, మా సంఘాన్ని ఈ నూతన సంవత్సరం మీరు వర్ధిల్ల చేయండి, నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఈ సంవత్సరం నాయన ఎవరైతే ప్రతి ఆదివారం మేము ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూతన తీర్మానాలు తీసుకున్నారు, వారందరూ త్వరపడి మీ సన్నిధిలోకి రావటానికి మీ కృప దయచేయండి. బిడ్డలు తీసుకున్న తీర్మానాలను కూడా మీరు దీవించండి. మీతో ఎక్కువ సమయాన్ని గడపటానికి కూడా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయకాలము అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి అయ్యా. అయ్యా, వారి ఇంట్లో ఉన్నవారు, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండి అందరూ మీ సన్నిధిలో కనబడినట్లుగా నీ బిడ్డలు నీ సన్నిధికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. సేవకులు మీరు బలపరచండి, సంఘాలను దీవించండి, సార్వత్రిక సంఘాల మధ్య జరుగుతున్న సేవను దీవించండి అయ్యా. నమ్మకంగా పరిచర్య చేస్తున్న మీ దాసులను దీవించండి. వినుకొండ పట్టణంలో జరుగుతున్న సేవలన్నింటినీ మీరు దీవించండి. యథార్థంగా నమ్మకంగా సేవ చేస్తున్న మీ సేవకులు, వారి పరిచర్యలు, సంఘాలను దీవించయ్యా. సంఘాల్లో ఐక్యత, సమాధానం దయచేయండి. సేవకుల్లో కూడా ఐక్యత, సమాధానం దయచేయండి. సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న పరిచర్యను దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, ఆదివారం ఆరాధనలన్నింటినీ మీరు దీవించండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలన్నింటినీ దీవించండి. మా దేశంలో, మా రాష్ట్రంలో ఎక్కడైనా ఆరాధనలకు ఆటంకం కలిగించే వారు ఉంటే యేసు నామములో వారికి మారు మనస్సు కలిగిన హృదయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకుని బిడ్డలు మిక్కిలి దీవించండి నాయన. నీ కృప దయచేయండి. నీ బిడ్డల ప్రయాణాలు తోడుగా ఉండండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు దీవించండి అయ్యా. ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపచేయండి. నీ ప్రజలను మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం.
ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించమన్నారయ్యా. నీ ప్రజలందరూ వచ్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని, దిన జీవిత యాత్రలో ఎదుర్కొనే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయమని, ఆరాధనలో మీ సంతోషాన్ని, మీ మాటల ద్వారా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని మేము పొందుకొని నేను గణపరచడానికి సహాయం చేయమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలమున ఆయన సన్నిధిని ప్రేమించి ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరకు, జరుగుతున్న పరిచర్యలకు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ సేవలకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న పరిచర్య కొరకై, ఆదివారం ఆరాధనల కొరకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే. కాబట్టి యూట్యూబ్లో చూసే వాళ్ళు చక్కగా ఆరాధనలో పాల్గొనండి. దూర ప్రాంతంలో ఉన్నవారు ఆరాధనలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.